హలో గాయ్స్, ఈరోజు వ్లాగ్లో ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సాడ్నెస్సే. అసలు మ్యాటర్ ఏంటంటే, ఒక 5 years బాబు సడన్గా ఆడుతుండి కళ్ళు తిరిగి పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఎమర్జెన్సీగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిన తర్వాత హార్ట్ రేట్ బాగాలేదు అండ్ వెంటనే వెంటిలేటర్ పెట్టడానికి ఇంట్యుబేషన్ అయితే చేశారు. ఇంట్యుబేషన్ తర్వాత ఐసీయూలో పెట్టారు. సో సడన్గా ఈరోజు అయితే అబ్బాయి చనిపోయాడు. సో ఆ బాబుకి జస్ట్ 5 years మాత్రమే. అయితే తర్వాత మెయిన్ రీజన్ ఏంటి అని తెలిసిందంటే, ఆ బాబుకి హార్ట్లో హోల్స్ అయితే ఉన్నాయంట. అయితే వాళ్ళ పేరెంట్స్కి చిన్నప్పటి నుంచి తెలీదు. బేసిక్గా చిన్నపిల్లలకి చిన్నప్పుడే హార్ట్లో హోల్ ఉండడం ఇవన్నీ కామన్గా ఉంటాయి. బట్ ఈ రోజుల్లో సర్జరీస్ అయితే దాని గురించి ఉన్నాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది. అండ్ ఎలాంటి హోల్స్ అయినా సరే చాలామంది పిల్లలు కామన్గా వస్తుంది. అండ్ ఆ సర్జరీస్ చేసిన తర్వాత క్యూర్ కూడా అవుతుంది, బాగానే ఉంటున్నారు. బట్ ఈ బాబుకి ఏమైందంటే, చిన్నప్పటి నుంచి అలా హోల్ ఉన్నట్టు కూడా వాళ్ళ పేరెంట్స్కి తెలియదంట. తర్వాత తెలిసింది. అన్ఫార్చునేట్లీ కొంచెం సీరియస్ అయ్యి అంటే ఆ బాబు పడిపోయిన తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత వెంటిలేటర్ ఇంట్యుబేషన్ చేయడం ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు తెలిసింది. సో ఏదైనప్పటికీ చిన్నప్పుడు ఓకే, పుట్టిన వెంటనే అలా బాబుకి లాస్ట్ అయితే కొంచెం పర్వాలేదు, కానీ ఒక 5 years పాటు ఆ బాబుతో అంటే పెంచి అండ్ తనతో ఎమోషన్స్ చూడండి. ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకుంటేనే చాలా బాధగా ఉంది కదా. సో అందుకనే చిన్నపిల్లలకి ఏదైనా సరే హెల్త్ ఇష్యూస్, వాళ్ళ డల్గా ఉండడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా బేసిక్ ఏంటంటే, సిటీస్లో కొంచెం అవేర్నెస్ ఉంది. బట్ పల్లెటూర్లు అంటే ఏంటంటే, వాళ్ళు డైలీ వాళ్ళు వర్క్స్ అంటే కూలి పనులకి వెళ్తూ ఉంటారు, లేదనుకుంటే వేరే వేరే వర్క్స్ వాళ్ళు వెళ్తూ ఉంటారు. బట్ అంతగా పట్టించుకోరు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, మనకి తెలియకుండా చాలా డ్యామేజ్ అయితే జరిగిపోతుంటుంది. విషయంలో కొంచెం వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఇంతకుముందు ఆర్ఎంపీస్ అలా ఉండేవారు కదా. ఇప్పటికీ కొన్ని ఊర్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అండ్ ఫెసిలిటీస్ ఏమి ఉండవు. ఓకే, ఏమైనా వచ్చిందంటే కామన్గా ఏదో చిన్న ప్రాబ్లం అయి ఉండొచ్చు, సిరప్ కానీ ట్యాబ్లెట్ కానీ తెలిసిన మెడికల్ షాప్లో కానీ, లేదంటే అన్క్వాలిఫైడ్ ఆర్ఎంపీ డాక్టర్స్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకొని అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఫైనలీ రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఏదైనప్పటికీ ఈ టాపిక్ మీకు చెప్పాలనిపించింది నా ఈ వ్లాగ్లో. ఇకపై నుంచి మన సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఏమైనా మనకి తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొంచెం మెడికల్ రిలేటెడ్ మనకి బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరే వాళ్ళకి ఓకే, మనకి తెలిసిన నాలెడ్జ్ వరకు షేర్ చేయడం. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, కన్సల్ట్ చేయండి. మేబీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మెడిసిన్ ఇస్తారు, లేదనుకుంటే ట్రీట్మెంట్ చేస్తారు, అది క్యూర్ అయిపోతుంది అని. తెలిసిన వాళ్ళు చెప్పడంలో తప్పు లేదు. మన 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 కోసం మనం ఎంత కేర్ తీసుకుంటామో యాజ్ ఏ సిటిజన్, ఒక హ్యుమానిటీగా మన సొసైటీలో ఎంతో కొంత మన సైడ్ నుంచి కూడా ఇతరులకి హెల్ప్ కలగాలి. అండ్ ఆ విధంగా మనం ఉండాలని నా ఒపీనియన్. ఈ టాపిక్ దానికోసమే ఒక అవేర్నెస్ టైప్లో అందరికీ తెలియజేయాలని చేశాను. అంతే. థ్యాంక్ యూ.